రాధ అయితే టాబ్లెట్స్ వేసుకుంటుంది. ఇంతలో కృష్ణ రాధ దగ్గరకు వచ్చి కంగారుగా వచ్చి ఇలా అంటూ ఉంటుంది. రాధ, నువ్వు టాబ్లెట్స్ వేసుకున్నావా అని చెప్పి అంటుంది. వేసుకున్నాను కృష్ణ అని చెప్పి అంటుంది. 12 గంటలకి వేసుకోవాల్సిన టాబ్లెట్ వేసుకున్నావా అంటుంది. వేసేసుకున్నాను అని చెప్పి రాధ అంటుంది. లేదు, అర్జెంటుగా రా హాస్పిటల్కి అని చెప్పి రాధని తీసుకొని పరిగెత్తున వెళ్తుంది. అది చూసి రాధ అయితే, ఆగు కృష్ణ, ఎందుకు, నేను టాబ్లెట్స్ టైంకి వేశాను కదా, అయినా సరే నేను హాస్పిటల్కి ఎందుకు రావాలి అని చెప్పి అందరి ముందు అరుస్తుంది. అది విన్న కృష్ణ అయితే ఇలా అంటూ ఉంటుంది. నువ్వు వేసుకున్న టాబ్లెట్స్ అవి కాదు, నువ్వు టాబ్లెట్స్ రాంగ్ వేసేసుకున్నావు. నువ్వు నీ కడుపులో బిడ్డగానే ఉంటే నువ్వు వేసుకున్న టాబ్లెట్స్ వల్ల చనిపోతాడు. అదే బిడ్డ లేకపోతే ఎవరు టాబ్లెట్స్ వేసుకున్నారో వాళ్ళే చనిపోతారని చెప్పి అంటుంది. ఆ మాటలు విన్న ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక రాధ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి, ఏంటి, ఏం మాట్లాడుతున్నావు కృష్ణ అని చెప్పి అంటుంది. అవును, నువ్వు రాంగ్ టాబ్లెట్స్ వేసుకున్నావు అని చెప్పి అంటుంది. అంటే నా కడుపులో ఇప్పుడు బిడ్డ లేదా అని చెప్పి రాధ అడిగితే, లేదు అని చెప్పి అంటుంది. ఇంతలో రుక్మిణి అయితే చప్పట్లు కొట్టుకుంటూ వస్తూ ఉంటుంది. నీ కడుపులో బిడ్డ లేదు, నీ నోటితో నువ్వే చెప్పావు కదా కృష్ణ, రాధ తల్లి కాదు, అప్పుడు అబద్ధం చెప్పింది మీరే కదా అని చెప్పి రుక్మిణి అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న కృష్ణ అయితే అలా మౌనంగా ఉండిపోతుంది. ఇక రాధ అయితే, ఏంటి, నా కడుపులో బిడ్డ లేదా, ఇదంతా అబద్ధమా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.